ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే శేఖరం, ఎలకల బోన్లు తెచ్చిపెట్టు, లేదంటే ఇల్లంతా గొల్ల చేసేస్తాయి. త్వరగా తెచ్చిపెట్టు. శేఖరం, ఏమైంది అమ్మగారు? కాంచన కనిపిస్తే ఓసారి రమ్మని చెప్పు, పనుంది. అలాగేనమ్మగారు, అలాగేనమ్మా, మీరెళ్ళండి. అమ్మయ్యా. కంచు, ఉన్నావా పోయావే? కంచు, అయ్య బాబాయ్, నాడు చచ్చిపోయి ఉండదురా బాబాయ్. బాగానే ఉండావా? చచ్చినోడా, నా నాడు ఇరిగిపోయింది కదరా నీ వల్ల. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చుండవురా? నిన్ను అమ్మా, నా నాడు ఇరగొట్టేసి ఉండాడు ఏదోవా. అమ్మో చచ్చినోడు. అబ్బా అమ్మో. ప్రీతి వాళ్ళ మదర్ కి కాల్ చేద్దాం. వదిన గారు. హలో వదిన గారు, ఎలా ఉన్నారు? బాగున్నావండి, మీరెలా ఉన్నారు? బాగున్నా వదిన గారు. చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా ఉందండి. నాకు కూడా వదిన గారు. రేపు రోహిత్ ప్రీతిల మ్యారేజ్ యానివర్సరీ కదా. పెళ్ళయిన తర్వాత ఏ సంతోషం లేకుండానే వాళ్ల మధ్య మనస్పర్ధలతో దూరమయ్యారు. లక్కీగా ఆ భగవంతుడి దయ వల్ల మళ్లీ ఇద్దరూ ఒకటయ్యారు. ఆ సంతోషాన్ని మనం కూడా ఈ ఏడు యానివర్సరీ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటే చాలా బావుంటుంది. థ్యాంక్ యూ వదిన గారు, నా మనసుకి తృప్తినిచ్చేలా మాట్లాడారు. యానివర్సరీకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాము, మీరు బయలుదేరండి. అలాగే వదిన గారు, తప్పకుండా. ఉంటానండి. అలాగే వదిన గారు. యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారా? ప్లానింగ్సా? ఓకే, చేసుకోండి చేసుకోండి. మీరు మీ సంబరాలకి ఏర్పాట్లు చేసుకోండి. ఆ సంబరాల్ని ఎలా స్మాష్ చేయాలో నేను ప్లాన్ చేస్తాను. అయ్యో, షాంపూ మర్చిపోయానే. నువ్వేంటిక్కడ? మీరేంటండి ఇక్కడ? నేను స్నానం చేస్తుంటే ఇలా లోపలికి రావడం ఏంటి? చాలా ఆపండి. స్నానం చేసేవాళ్ళు బాత్రూమ్ గొళ్ళెం పెట్టుకోవాలని కూడా తెలీదా? తెలుసు, కానీ మర్చిపోయాను. మంచి పని చేశారు. మీరు స్నానం చేయండి, నేను వెళ్తాను. దర్శన్, ఏవండి, అత్తయ్య గారు వచ్చారండి. దర్శన్, అత్తయ్య గారు. ఏంటమ్మా, వాష్రూమ్ లో ఉన్నావా? అవును అత్తయ్య గారు, ఏంటి ఇలా వచ్చారు? దర్శన్ ఎక్కడమ్మా? అత్తయ్య గారు, ఆయన ఎక్కడున్నారో ఏమో తెలియదండి. అక్కడే ఎక్కడో ఉండుంటారు. కింద లేడమ్మా. దర్శన్ ఇక్కడే ఉన్నాడేమోనని వచ్చాను. ఓ అవునా అత్తయ్య గారు, సరేలేండి. ఆయన ఎక్కడున్నారు నేను స్నానం పూర్తయ్యాక కనుక్కొని చెప్తాను. అలాగేనమ్మా. చెప్పండి.
ఏమైంది? అత్తయ్య గారు గదిలోనే ఫోన్ మాట్లాడుతున్నారండి. హ? అవునా? ఇప్పుడు ఎలా? ఒక పని చెయ్యి, నువ్వు ముందు బయటకెళ్ళు, ఆ తర్వాత అమ్మ బయటకెళ్ళాక నేను వస్తాను. నేను బయటకు వెళ్ళాక మీకే తుమ్మో దగ్గో వస్తే మీరు ఇందులో ఉన్నారని అత్తయ్య గారికి తెలిసిపోతుంది కదా. ఓ వాట్ ఏ థింకింగ్. అంటే ఇప్పుడు ఆ అమ్మ వెళ్ళిపోయేంత వరకు మనం బాత్రూంలోనే అరెస్ట్ అయి ఉండాలా? మ్మ్, తప్పదంటావా? మ్మ్, అంతేనా? మ్మ్. హ్మ్. అత్తయ్య గారు వెళ్ళిపోయారు. మీరు త్వరగా స్నానం చేసి రండి. ఆ, ఏయ్!